అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 66వ శ్లోకము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. 66. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఇంద్రియములు మనస్సు వశంలో లేనివాడికి బుద్ధి కూడా నిశ్చయముగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖము శాంతి ఎలా లభిస్తుంది? ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖము ఆనందము ఎక్కడ ఉందో, ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖము ఆనందము అని అనుకుంటున్నది నిజంగా సుఖము ఆనందము కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖ దుఃఖాల సమ్మేళనము. సుఖ దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనస్సుని ప్రాపంచిక విషయముల నుంచి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖము. దానికోసము ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి విషయవాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము ఆనందము శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నారు. చాలామందికి ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కారణం ఉండదు. ధరలు పెరగకముందే పెరుగుతాయేమో అని టెన్షను, పెరిగిన తర్వాత మరొక టెన్షను, 10 మంది గుమిగూడి ఉంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారేమో, మత కలహాల గురించి ఇలాంటివి జరుగుతాయేమో అని టెన్షను, వాళ్ళకి ఎక్కడో అలాంటిది జరిగి ఉంటుంది, దాని జ్ఞాపకాలతో సతమతమవుతుంటారు. కొంతమంది అనవసరమైన విషయాలను వదిలిపెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవాలయానికి పరమాత్మను దర్శించటానికి ధ్యానం చేయడానికి వెళ్తాము. కానీ అక్కడ మూల విరాట్కి ఉత్సవ విగ్రహాలకు చేసిన అలంకారాలు, వితరణ చేసే ప్రసాదాలు, దేవాలయానికి అమర్చిన రంగురంగుల దీపాలు వీటి మీదనే దృష్టి పెడతాం తప్ప పరమాత్మ గురించి తలుచుకోము. ఒక్కొక్కడు దేవాలయంలో తనకు తగిన గౌరవం ప్రాధాన్యత ఇవ్వలేదని, తన పూజ ముందు జరగలేదని, తనకి హారతి ముందు ఇవ్వలేదని అందరి మీద కోప్పడతాడు. ఇటువంటి వాడి మనసు ప్రతి చిన్న విషయానికి కూడా చలిస్తూ ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియములను మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు నడిచేటట్టు చేసుకోవాలి. అటువంటి వాడిని యుక్త పురుషుడు అని అంటారు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివాడు అయుక్త పురుషుడు. అయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు, ప్రజ్ఞ లభించదు, పరమాత్మను గురించిన ఆలోచనలు వాడికి రావు. అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు. పరమాత్మ భావన లేనివాడికి శాంతి లభించదు. ఎల్లప్పుడూ అశాంతితో బాధపడుతుంటాడు. నిరంతరము అశాంతితో ఉన్నవాడికి సుఖం ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ. కాబట్టి అశాంతి పోవాలంటే, సుఖము కావాలంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము ముఖ్యము. అంటే శమ దమములు అంటారు. శాంతము లేక సౌఖ్యము లేదు అనే త్యాగరాజుల వారి కీర్తన కూడా ఈ విషయాన్ని ప్రతిపాదిస్తుంది అన్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాం మనము. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 67, 68వ శ్లోకంతో కలుసుకుందామండి. ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతా శ్లోకవాణి యూట్యూబ్లో లభిస్తుంది.